నేను చెప్తున్నా నేను వేసుకున్న రంగుల చొక్కా రవితేజ సినిమాకు బ్లాక్ బస్టర్ పక్కా అంతే. అరే డైరెక్టర్ ఎవరో కానీ తెలియదు నాకు, కానీ ఏమన్నా చూపించిండు ఒక్కొక్క సీన్ ఎలివేషన్. అరే ఆ దేవుని సీన్ అయితే లాస్ట్ కి డైరెక్టర్ అరే దేవుళ్ళ నుంచి బుల్లెట్లు పోతుంటే అరే రాకెట్ల లెక్క పోతాయి బుల్లెట్లు, అరే మామూలుగా పోతాయి. ఇలాంటి సీన్ ఏ సినిమాలో చూసుంటాను. డైరెక్ట్ తెలియకుండా సినిమా చూసావు? అరే డైరెక్ట్ తెలియకుండా చూసినా. మా ఫ్రెండ్ చూడుబాయ్ రవితేజ సినిమా బాగుందంట అని చెప్తే వచ్చిన సినిమాకి ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చూసినా. అరే ఫస్ట్ అని చెప్పి చూసినా. అరే మామూలుగా లేదన్నా. అరే డైరెక్టర్ ఎవడో కానీ కనిపిస్తే పాలాభిషేకం చేయాలన్నా అట్లా తీసిండన్న సినిమాని. అరే ఒక్కొక్క సీన్ ని చూస్తుంటే కోమా అయిపోవాలి, కొరంటి అయిపోవాలి. సినిమా మామూలుగా చూపించాలి. ఇలాంటి సినిమా తెలుగు ఇంట్రెస్ట్ కి కావాలి రావాలి అంతే. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ ఎంత ఇస్తావు? అరే రేటింగ్ కి 10 కి 20 ఇస్తాను. అలాంటి తీసిందన్న సినిమా. అరే హీరోని క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు కానీ మామూలుగా చూపించలేదన్నా. ఏమన్నా చూపిస్తాడా? ఏమన్నా రొమాంటిక్ గా చూపిస్తా, ఏమన్నా రొమాంటిక్ ఉన్నాయి. అరే సెకండ్ హాఫ్ లో మస్తు చూపిస్తాడు. ఒక సాంగ్ మొత్తం అదే చూపిస్తాడు. కోమా అంతే. సినిమా బోరింగ్ అంటున్నారు మరి ఏమంటారు? లేదన్నా ఫస్ట్ హాఫ్ లా నీకు కొంచెం స్టోరీ చూపా, నీకే సినిమా చూపిస్తాడు. ఒక్కసారి స్టోరీ స్టార్ట్ అయిపోయిన తర్వాత కోమా ఉంటది అంతే. అరే బాలేకోళ్ళకి చెప్పు తీసుకొని కొట్టాలా? కొంతమంది ఏమన్నారంటే దరిద్రం ఉంది సినిమా అంటున్నారు. ఎవరన్నారో వాళ్ళు అంటున్నారు. అన్న సినిమా బాగాలేదని చెప్పిన వాళ్ళు వేస్ట్ అన్న. చెప్తున్నా కదా. అంటే మూవీలో హైలైట్ 10 కి 10 ఇస్తానా, 10 కి 20 ఏమని ఇస్తా. అంత అట్లా బాగుంది అన్న సినిమా, అంత మంచిగా ఉంది సినిమా. మూవీలో హైలైట్ ఏమనిపించింది అన్న? రవితేజ యాక్టింగ్ అన్న, ఇలాంటి యాక్టింగ్ నెవర్ బిఫోర్. హీరోని యాక్టింగ్ సెకండ్ హాఫ్ లో ఉంటది. అనుపమ పరమేశ్వరన్ మొత్తం ఇంటర్వ్యూ టైప్ ఉంటది మొత్తం. మరి సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ 3 ఉన్నాయి మంచిగా ఉన్నాయి.